సరే ఇటు తెలంగాణ పాలిటిక్స్ విషయానికొచ్చేసరికి ఇప్పుడు అందరి దృష్టి కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైనే ఉన్నాయి. సో, ఇది అటు బీఆర్ఎస్‌కి చాలా ఇంపార్టెంటే. కాంగ్రెస్‌కి కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే హైదరాబాద్‌లో పెద్దగా మొత్తం బీఆర్ఎస్ హవా ఉంది. ఆహ్, కాంగ్రెస్‌కి పెద్దగా లేదు. మరి ఈ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేకుంటే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? అంటే కొంచెం కీన్ కంటెస్ట్ ఉంటాయనేది ఎవరన్నా ప్రజలతో మాట్లాడినప్పుడు ఎట్టుంటది అనంటే కొంచెం హ్మ్. కీన్ కంటెస్టే ఉంటది. హ్మ్. బీజేపీ కంటే పెద్ద నమ్మకం లేదు. అవును. ఇది ఫైటొచ్చి బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కే ఉంటుందని. హ్మ్. ఇంగా దాని మీద క్యాండిడేట్‌లు అన్నీ అన్నీ వస్తాయి గదా! ఎలక్షన్ అనేసరికి ఖర్చులతో కూడుకున్న వ్యవహారము ఇవన్నీ వస్తాయి. హ్మ్. దీన్ని బట్టి కొంచెం కీన్‌గా ఉండొచ్చు. ఓకే. ఓకే. అంటే సార్ ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు గెలిచిన 39లో దాదాపు హైదరాబాద్‌లోనే వాళ్ళకి గెలిచేసారు. అంటే ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ అది అప్పుడు ఏదో బీఆర్ఎస్‌కు వచ్చింది. జనరల్ ఎలక్షన్స్‌లో. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటయింది గాబట్టి, హ్మ్. ప్రజలు గూడా ఒకటి ఆలోచన జేస్తారు గదా! ఓకే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అభివృద్ధి ఏమి రాదు గదా! హ్మ్. దానికోసమని కొంచెం ఆలోచన కానీ అందువల్లనే క్లియర్ మ్యాండేట్‌లు కనపడ్డంలే. హ్మ్. బీఆర్ఎస్‌కే అవుతది సీటు. కాంగ్రెస్ గాని, బీజేపీ గాని నమ్మకం లేదనే దానికి లేదు. హ్మ్. కొంచెం కీన్ కంటెస్ట్ అంటున్నారు. ఓకే. అంటే సార్ ఇప్పటి వరకు ఈ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ కాంగ్రెస్ పాలన పైన కూడా ఇది ఆధారపడి ఉంటుందంటారా సార్ ఈ అంటే ఎలక్షన్‌కి ఇది సంబంధించి? కాంగ్రెస్ పాలన ఇది లోకల్‌లో ఒక ఎలక్షను. హ్మ్. పాలన మీద అంతా ఏమొస్తది? హుహు. జనరల్ ఎలక్షన్‌లో అయితే అవన్నీ వస్తాయి. ఓకే. సార్ ఇప్పుడు ఈ బైపోల్ ఎలక్షన్స్ అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇటువైపు నుంచి కేసీఆర్ గారు లేకుంటే అటువైపు నుంచి రేవంత్ రెడ్డి గారు దీనికోసం ప్రచారం చేస్తారంటారా సార్? చెయ్యొచ్చు దానికేముంది తప్పేముంది? హ్మ్. ఈడ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రచారంలో పాల్గొనకూడదని ఎక్కడ లేదు గదా! హ్మ్. పాల్గొనొచ్చు. హ్మ్. అక్కడ ఆయన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా ఏం పాల్గొనొచ్చు. హ్మ్. దానికి అంచెలు లేవు గదా! అది వాళ్ళ ఇష్టం అనుకోండి పాల్గొనేది, పాల్గొనకపోయేది. ఓకే. అదే. సార్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుందంటే కాంగ్రెస్ పాలన మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది. దీంట్లో ఎలక్షన్స్‌లో మేము గెలిచి అది చూపిస్తాం, నిరూపిస్తాం అని వీళ్ళు అంటున్నారు. సో, ఆల్రెడీ మొత్తం కూడా బీఆర్ఎస్ పడిపోయింది. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటు నుంచి ఇప్పుడు మాకే రాబోతుందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ప్రచారం ఈ చేస్తున్నారు. సీటు బీఆర్ఎస్‌దే. హ్మ్. ఏది చనిపోయింది మృతి చెందిన శాసనసభ్యుడు గూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తే. అవును. ఆ రోజుల్లో ఇది సిటీలో మొత్తం మీద బీఆర్ఎస్ గాలి నడిచింది. అవును. బా మా పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ హవా నడిచి అవును. కాంగ్రెస్ గెలిచింది. హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక గవర్నమెంట్ అయితే ఏర్పాటయింది. హ్మ్. ఏర్పాటయినాక చెప్పిన కోరికలన్నీ నెరవేర్చాలా. హ్మ్. కొన్ని నెరవేర్చకపోతే కొంత చెడ్డ పేరొస్తది. హ్మ్. అన్నీ కావాలంటారు. కానీ ఆర్థిక వనరులు పరిమితం చేస్తున్నాయి వాళ్ళ ఓకే. ఇంప్లిమెంట్ చేసేదానికి. హ్మ్. అది గ్రామీణ వాతావరణంలో ఇప్పుడు ఈ సీట్ వచ్చేసరికి సిటీలో ఉంది. హ్మ్. సిటీ వాతావరణం వేరు గదా! హ్మ్. సమస్యలకు వీళ్ళకు సంబంధమే లేదు కదా! ఓకే. ఇప్పుడు ఈడ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు వీటిని బట్టి ఏదో జరుగుతుంది. ఓకే సార్.